క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. జూన్ నెల 1వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 34వ కీర్తన 17వ చరణం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల శ్రమలను అనుభవించాలి. మరి ముఖ్యంగా యేసు ప్రభువును నమ్ముకుని నీతిమంతులుగా జీవిస్తూ ఎవరైతే భక్తి చేస్తూ ఉన్నారో, నిజ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారో, నామకార్థపు భక్తి కాకుండా, పైకి భక్తి కాకుండా, విశ్వాసముతో కూడిన నీతిని, క్రియలతో కూడిన నీతిని కలిగి ఎవరైతే యేసు ప్రభును వెంబడిస్తున్నారో వారు తప్పకుండా శ్రమలు పొందుతారని ప్రభువే చెప్పాడు. అయితే నీతిమంతులు శ్రమ పడుతున్నప్పుడు, వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారి మొర విని వారి శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసపు జీవితంలో శ్రమలు అనుభవిస్తూ ఉన్నావా? ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నావా? అనేక రకాల శోధనల గుండా నడుస్తూ ఉన్నావా? ఒకవేళ నీకొచ్చిన శ్రమలు, నీకొచ్చిన బాధలు, నీకొచ్చిన కష్టాలు నీ అవిధేయత వలన కాకుండా నీవు నీతిమంతుడిగా ఉండటం వలన వచ్చి ఉంటే దేవుడు తప్పకుండా వాటిని విడిపిస్తాడు. ఒకవేళ నీ శ్రమలు, నీ కష్టాలు నీ యొక్క క్రియల మూలముగా వచ్చి ఉంటే, నీ యొక్క అవిధేయత వలన వచ్చి ఉంటే నీ మనస్సును మార్చుకో. నీతిమంతుడివై ప్రభువుకు మొరపెట్టు, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. Download ShareChat.